మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బంగ్లాదేశ్ తో త్వరలో జరిగే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. కుర్రాళ్లతో కూడిన 15 మందిని ఎంపిక చేసింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ కు టీమిండియాలో చోటు దక్కింది. అలాగే గత ఐపీఎల్లో తన స్పీడ్ బౌలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్ కు కూడా జట్టులో చోటు దక్కింది. సుమారు 3 ఏళ్ల తర్వాత వరుణ్ చక్రవర్తి సైతం టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. స్థిరంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అనూహ్యంగా గాయపడి టోర్నీ మధ్య నుంచి నిష్క్రమించాడు. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకున్న అతడు జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐపీఎల్లో సత్తా చాటిన తెలుగు తేజం నితీష్ రెడ్డి సైతం జట్టులో ఎంపికయ్యాడు. వాస్తవానికి జింబాబ్వేతో పర్యటనలోనే అతడు భారత జట్టు తరపున ఆడాల్సిందే. కానీ గాయపడటంతో జింబాబ్వే పర్యటనకు వెళ్లలేకపోయాడు. ఇటీవల కోలుకొని దులీప్ ట్రోఫీలో సత్తా చాటిన నితీష్ ఈసారి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం చాలా ఏళ్ల తర్వాత భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు చివరగా 2021లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తరపున ఆడాడు. ఇక యంగ్ ప్లేయర్లు రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణాలకు కూడా బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. బీసీసీఐ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్దిక్ పాండ్యా మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. ఇక అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టీ20 ఈ నెల 9న, మూడో టీ20 ఈ నెల 12న జరగనుంది. మూడో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టును ఒకసారి చూద్దాం. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాగ్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.